హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఒక మంచి వీడియో షేర్ చేస్తున్నాను. సమ్మర్ వచ్చేసింది కాబట్టి ప్రతి ఇంట్లో కూడా ఒక మల్లె చెట్టు అనేది ఉంటుంది. కాకపోతే కొన్ని అయితే మల్లెపూలు తొందరగా పూస్తాయి, కొన్ని అయితే పువ్వులు పూయవు. దానికి కారణాలు ఏంటి, ఎలాంటి ఫెర్టిలైజర్ వాడాలి, ఎలాంటి లిక్విడ్స్ ఇవ్వాలి అన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఛానల్ని చూసేవారు వీడియోకి లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది ముందుగానే వస్తుంది. అలాగే మీకు మల్లెంట్లో కూడా చాలా రకాలు ఉంటాయండి. పొట్టి మొగ్గ, పొడుగు మొగ్గ, దొంతర మల్లి, కాడమల్లి, ఇలా చాలా రకాలైతే ఉంటాయి. మొక్కను బట్టి అవి పూసే విధంగా పూస్తాయి. ముందుగా అయితే మనం మొక్క మొదట్లో ఉండే కలుపు మొక్కలను అయితే శుభ్రం చేసుకోవాలి. ఈ కలుపు మొక్కలు ఉండడం వల్ల మొక్క ఎదుగుదల అనేది అస్సలు బాగోదు. కాబట్టి చుట్టూ ఉండే కలుపు మొక్కని శుభ్రంగా బాగు చేసుకుంటే కనుక, మట్టి గుల్లగా ఉంటే కనుక వేళ్ళు అయ్యి స్ప్రెడ్ అయ్యి మొక్క ఎదుగుదల బాగుంటుంది, మొగ్గలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ముందుగా అయితే మనం ఈ కలుపు మొక్కనైతే శుభ్రంగా తీసేసుకుందాము. అలా తీసిన తర్వాత ఎలాంటి ఫెర్టిలైజర్ ఇవ్వాలి, ఎలాంటి లిక్విడ్ ఇస్తూ ఉంటే మొగ్గలు తొందరగా వస్తాయో మీకు వీడియో చూపిస్తాను. ముందుగా అయితే మనం ఇదంతా శుభ్రం చేసుకుందాము. కలుపు మొక్కలన్నిటినీ శుభ్రంగా తీసేసి మట్టిని గుల్లగా ఉంచుకోవాలి. మనం పోసే నీళ్లు వేర్లన్నీ తాకి వేర్ల ద్వారా మొక్క ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా మొత్తం మట్టినైతే ఇలా లూజ్గా చేసుకోండి. అలాంటప్పుడు మనం ఇచ్చే ఫెర్టిలైజర్ అయినా లిక్విడ్ అయినా వేర్ల ద్వారా వెళ్ళి మొగ్గలు వచ్చే అవకాశం ఉంటుంది. ముందుగా చెట్టుకున్న ఆకులన్నీ దూసేవాలండి. వేసవికాలం వచ్చిందంటే మల్లెంటికి ముందుగా చెట్టుకున్న ఆకులన్నీ దూసేసి 4 రోజులు నీళ్లు పోయకుండా అలాగే ఉంచాలి. తరువాత అవి కొత్త చిగుళ్ళు వచ్చేటప్పటికి ఐదో రోజు నుంచి నీళ్లు పోయడం ప్రారంభించండి. నీళ్లు ఎక్కువగానే పోయండి 2 పూట్ల. తరువాత కొత్త చిగుళ్ళు రావడంతోనే వాటితోనే మొగ్గలు రావడం ప్రారంభిస్తాయి. అలా వచ్చిన మొగ్గలు మనకి పువ్వు అందంగా పెద్ద సైజులో విడవాలంటే కనుక మన ఇంట్లో ఉండే వాటితోనే హెల్తీగా ఫెర్టిలైజర్ అనేది తయారు చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, ఆకుకి కొమ్మ కొమ్మకి కూడా మీకు మొగ్గలు అనేది వచ్చాయి. అందులోనూ ఇది సైజు కూడా దొంతర మల్లె అండి, చాలా పెద్ద మల్లె పువ్వు. ఇక్కడ నేను చూపిస్తుంది అయితే మనం రోజు తినే అరటి పళ్ళని ఎండలో పెట్టి బాగా ఎండిన తర్వాత దాన్ని మిక్సీలో వేస్తే ఇలా పొడి కింద వస్తుంది. ఈ పొడిని మొక్క మొదట్లో కొంచెం లూజ్ చేసి వేసుకుంటే కనుక వేర్ల దగ్గర మీకు మొక్కకి బలమైన ఆహారం అందుతుంది. పొటాషియం అవన్నీ అందుతాయి. కాబట్టి మొగ్గలు కూడా చక్కగా చెట్టు నిండుగా వస్తాయి. అలాగే మీరు ఇంట్లో ఉండే కోడిగుడ్లు పాడేయకుండా వాడేసిన కోడిగుడ్డు పెంకులు కూడా ఎండలో పెట్టి దాన్ని కూడా పొడి చేసుకుని వాటిని కూడా ఈ విధంగానే వారానికి ఒక్కసారి గులాబీ మొక్కలకి, మందార మొక్కలకి, ఏ మొక్కలకైనా సరే పువ్వులు పూసే మొక్కలకి మీరు ఇలా మట్టి లూజ్ చేసి అందులో వేసి ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ వేస్తే కనుక, అంటే వారం వారం ఒక్కటే కాకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్క లిక్విడ్ వేసుకుంటే కనుక మీకు రిజల్ట్ అనేది కనబడుతుంది. ఈ కోడిగుడ్డు పెంకుల పొడి కూడా చాలా యూజ్ అవుతుందండి. చాలా హెల్తీగా ఉంటుంది. మట్టిలో కూడా మీరు కలిపేయచ్చు. కలిపేసి మొక్కలు వేసుకోవచ్చు మొక్క మొదట్లో. అలాగే మన ఇంట్లో ఉండే పుల్లని మజ్జిగ, అంటే వెన్నపూస చేసిన మజ్జిగ కానీ అలాంటి మజ్జిగ కూడా వేసుకోవచ్చు. పుల్లని మజ్జిగ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. కంపల్సరీగా ఒక బకెట్ వాటర్లో ఒక లోటాడు పుల్లని మజ్జిగ తీసుకొని కలిపేసి దాన్ని మొక్క మొదట్లో వారానికి ఒక్కసారి ఇచ్చారంటే కనుక మందార మొక్కలు కూడా చాలా బాగా పూస్తాయి. గులాబీ మొక్కలు ఇవన్నీని. అలాగే బియ్యం కడిగిన నీళ్లు, కందిపప్పు, పెసరపప్పు ఇలా ఏం కడిగినా సరే, ఎందుకంటే అవి ఎక్కువ రోజులు నిలవ ఉండడానికి వాటికి కొంచెం పొడులు అవన్నీ కలుపుతారు. కాబట్టి ఆ మొదటిసారి కడిగిన వాటర్ని ఇలా మొక్కలకు ఇవ్వడం వల్ల మొక్కల్లో మంచి గ్రోత్ అనేది కనిపిస్తుంది. అలాగే మీకు నర్సరీకి వెళ్ళినప్పుడు డిఏపి అని మీకు గులుకుల్లాగా ప్యాకెట్ అమ్ముతారు. అది 50 రూపీసో 100 రూపీసో ఉంటుంది. అది తెచ్చుకున్నా సరే మీరు మొక్క మొదట్లో 4 గింజలు వేస్తే కనుక మీరు మొక్కలు హెల్తీగా ఉంటాయి. కంపల్సరీగా ట్రై చేయండి.
నాకైతే రిజల్ట్ కనపడింది. మీకు చూపిస్తున్నాను కదా! ఈ రియల్‌గా పూసిన మల్లెపూలండి. ఇవి స్టెప్స్ కూడా 5 స్టెప్స్. ఈ మల్లెపువ్వు కూడా చాలా పెద్ద సైజులో పూస్తున్నాయి. కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి. ఒక మూరెడు మల్లెపూలు మన ఇంట్లోనే మన చెట్టుకు పూస్తే ఆ ఆనందమే వేరు కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోకి నచ్చితే షేర్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయట్లేదు లైక్ చేయండి. మీ అందరికీ ఉపయోగపడే వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాను.